హార్మోజ్ జలసంధిని కాపాడుకోవడానికి మీ నౌకలను మీరు తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ చమురు సరఫరాని క్రమబద్ధీకరించుకోవడానికి రావాలి అని పిలుపునిచ్చినటువంటి ట్రంప్కి అన్ని దేశాలు కూడా తిరస్కరించాయి, ఒక దక్షిణ కొరియా తప్ప. చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఏ దేశాలకైతే పిలుపునిచ్చాడు అవన్నీ కూడా, ముఖ్యంగా అయితే జపాను అలాగే ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు తిరస్కరించాయి. మేము రాలేము, మేము అటు వచ్చి ఇచ్చేయలేము, ఈ యొక్క నౌకలను పంపించడం లేదు అన్న విధంగా చెప్పేసింది ఆస్ట్రేలియా. జపాన్ కూడా అదే విషయాన్ని చెప్పింది. మరొక వైపు ఏమొచ్చేసి దక్షిణ కొరియా మాత్రం మేము ఆలోచిస్తున్నామని చెప్పింది. ఎందుకంటే అమెరికా సహాయం దానికి కావాలి కాబట్టి ఖచ్చితంగా దక్షిణ కొరియా మేము మా నౌకలను పంపించలేము అని చెప్పదు. పంపించకపోవచ్చు కానీ డైరెక్ట్గా చెప్పదు. చైనా పరిస్థితి ఏంటో మనకు తెలుసు, చైనాకి అంత అవసరం లేదు కూడా, చైనా ఎలా తెచ్చుకోవాలో దానికి తెలుసు. కాబట్టి అమెరికా మాట ఎవరు ఇప్పుడు వినరు. పైగా ఆ మాటలు వినరని తెలుసు కావాలనే ట్రంప్ ఈ పిలుపునిచ్చాడు. రేపు పొద్దున్న అంతర్జాతీయ సమాజం ఐక్యరాజ్య సమితిలోనో లేకపోతే ఇంకేదైనా కూటమిలోనో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, తప్పు పట్టినప్పుడు మేము ఆ రోజే చెప్పాం కదా, మిమ్మల్ని రమ్మని చెప్పాము, మీరు రాలేదు అన్న విధంగా ట్రంప్ మాట్లాడతారు తప్ప మా చేతగానితనం వల్ల ఆ రోజు మిమ్మల్ని పిలిచామనో లేకపోతే మాకు చేత కాలేదు అని చెప్పడు కదా. ఆ రోజు తప్పుకు దొరకకుండా ఉండడం కోసం ఇప్పుడు పిలిపిస్తాను, అంతే తప్ప ఇంకేమీ కాదు. వాళ్ళకి తెలుసు ఎవరు ఎందుకని వెళ్తారు. ఇప్పుడు ఏదైనా అక్కడ దేశం ఒక నౌకలు పంపించిందంటే అది ఇరాన్కి వ్యతిరేకంగా అవుద్ది. అందుకోసమని ఇప్పుడు ట్రంప్ మాటని ఎవడు వినడం.